నేను కొద్ది దూరంగా ఉంటాం చాలా రోజుల నుంచి. అందుకని ఈరోజు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే వైసీపీలో ఒక కూటరి నడుస్తుందని చెప్పి ప్రచారం ఉంది. అసలు ఆ కూటరికి కారణంగానే మీరు బయటికి రావడం జరిగింది. ఆ వైసీపీలో కూటరి నడుస్తుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది, ఇంకా కూడా నడుస్తుంది. అది ప్రజలు గమనించాలి. అంటే తల్లి కాంగ్రెస్ లో పిల్ల కాంగ్రెస్ రేపు వెళ్తున్నాం విజయవాడ, రేపు కలుస్తాం. సార్, తల్లి కాంగ్రెస్ లో పిల్ల కాంగ్రెస్ కలుస్తుందని గతంలో మీరు అన్నట్టు అది మటుకి అది కూడా వాళ్ళే క్రియేట్ చేశారు. నేను అసలు నేను హైదరాబాద్లో ఉంటే ఢిల్లీలో పోయి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ప్రచారం పెట్టారు. అసలుకి నాకేం అవసరం తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్కి కలుస్తుందని చెప్పటం, ఇట్లాంటి చీప్ ట్రిక్స్ చేసి వాళ్ళే కొంతమంది మీరు చెప్పారు కదా ఏదైతే కోటరీ ఉందో వాళ్ళే కొంతమంది, నేను ఉండటం కూడా ఇష్టం లేదు పార్టీ వైసీపీలో, వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే చేశారు. అసలు నేను ఏ ప్రెస్కి చెప్పలేదు, నేను ఏది మాట్లాడలేదు. చెప్పుంటే ఎవరైనా చెప్పనండి, నేను ఎవరైనా ఎక్కడన్నా మాట్లాడానని చెప్పనండి. వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే ఇది చేశారు. నాకు ఇవన్నీ చూసి అసహ్యం వేసింది. ఎందుకు అంటే జగన్ సార్ మీరు అనేక సార్లు భేటీ అయ్యారు. జగన్ తో మీరు పెట్టిన డిమాండ్ ఏంటి సార్? జగన్ ముందు నేనేం డిమాండ్లు ఏం చేయలేదు. నేను పార్టీ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఇప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పి పదే పదే చెప్పేవాడిని. దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు. నేను ఉన్న విషయాలు పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పాను. అది కొద్దిగా నెగిటివ్గా తీసుకున్నారు కొన్ని విషయాలు. అట్లా జరుగుతూ వచ్చినాయి. లాస్ట్లో నేను ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఉండాలని చెప్పాను, ఫైట్ చేశాను. అది కూడా నా మాట వినలేదు. అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారిని పెట్టారు, ఎక్కడ చిత్తూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు. మరి ఇప్పుడు ఆయన పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ ఉంటే మనం ఏం చేస్తాం? చెవిరెడ్డిని ఒంగోలులో ఎంపీగా గెలిపించాలి, అది ఎంతవరకు కరెక్టో ఆయనకి. వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? మీరు రాజీనామా చేస్తారు, మీతో పాటు ఇంకెంతమంది? నేను ఒక పార్టీ గురించి నేను ఇప్పుడేం మాట్లాడను. నాకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏమేమి జరిగినాయో అవన్నీ క్షుణ్ణంగా ఏం జరిగింది సార్? మెయిన్ ప్రధాన కారణం చెప్తాను నేను అన్ని.